మేము అధికారంలోకి వస్తే 14 పంటలకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. 3 పంటలకు ఎగ్గొట్టి మొన్నటి యాసింగ్లో కేవలం క్వింటాల్కు 500 బోనస్ సన్నాలకు ఇస్తున్నామని చెప్పి సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఎగ్గొట్టి వీళ్ళు మొదలు పెట్టినాక కూడా ఆ సగం మందిలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ బోనస్ పైసలు పడలే. ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం. కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక్క వరి గింజ లేకుండా ఒక్క పత్తి బేలు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి. ఇప్పటికి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాం. మీరిస్తా అన్నటువంటి బోనస్ బరాబర్ తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిందే. వచ్చే సీజన్ నుంచి ఈ వానాకాలం నుంచి మీరు హామీ ఇచ్చినటువంటి 14 పంటలకు 500 రూపాయల బోనస్ ప్రతి పంటకు క్వింటాల్కు ఇవ్వాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 19 విడతలుగా ఇప్పటికీ 27,488 కోట్లు అక్షరాల ఈ 19 విడతలుగా తెలంగాణ రైతుల అకౌంట్లకు వచ్చిన పైసలు. ఒక్కసారి మాటిస్తే ఒక్కసారి మొదలు పెడితే ఈనాటి వరకు బ్రేక్ కాలేదు ఆ స్కీమ్ ఏదైతే ఉందో. రైతులు ఎదురు చూడక ముందే అకౌంట్లకు పైసలు వచ్చినాయి. మరి వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారిని పిలిచి రాహుల్ గాంధీ గారి చేత మాట్లాడిపించి వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 15,000 రూపాయల రైతు భరోసా, ప్రతి కౌలు రైతుకు 15,000 రూపాయల రైతు భరోసా, ప్రతి రైతు కూలీకి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికీ 2023లో వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు వానాకాలం పంటకు పెండింగ్, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 2024 యాసంగి ఇయ్యలే, వానాకాలం ఇయ్యలే. 2025లో మొన్న అయిపోయినటువంటి యాసంగి పంటకు సగం రైతులకు ఇచ్చిండ్రు. అలా రేపు ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ అవుతుందని ఈ ఒక్క విడతనే రైతుల అకౌంట్ల పైసలు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అంటే అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టికే ఓట్లు అడగనీకి పోతే రైతులు చీపురు కట్టలు పట్టుకొని ఎదురు ఎల్లగొడతారన్నటువంటి భయానికి కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక్క విడత వేసిండ్రు. 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక్క రైతుకి మీరు ఎకరానికి 6,000 ఇచ్చే ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి మీరు బాకీ ఉన్న 21,000 రూపాయలు ఎవరిస్తారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ రైతులకి.